రహీం కే దోహే. రహీం కే దోహేలో మొదటి పద్యం దోహా. रहीमन धागा प्रेम का मत तोड़ो झटकार, टूटे से फिर ना जुड़े, जुड़े गांठ पड़ जाए. रहीमन धागा प्रेम का मत तोड़ो झटकार, टूटे से फिर ना जुड़े, जुड़े गांठ पड़ जाए. ఇది శబ్దాలు. झटकार झटका గట్టిగా లాగడం లేదా బెదిరించడం. జురే జుడల అతకడం. తోరు తోడుల తెంపడం. పర్జాయ్ పడన పడన అంటే పడడం ముడిపడడం లాంటిది. భావ్ ప్రేమ్ కా ధాగా అంటే ఇక్కడ రహీం ప్రేమ అనే బంధం లేదా సంబంధం దానితో పోల్చి చెప్తున్నారు. ప్రేమ కా ధాగా పడాలి నాజుకుగా. ప్రేమ అనే బంధం చాలా సున్నితమైనది. ఇసిలియే ఇసే టూట్నే నహీ దేనా చాహియే. అందుకని తెగకుండా చూసుకోవాలి. जिस तरह टूटे धागे को जोड़ने पर गांठ पड़ जाती है, ఏ విధంగా తెగిన దారాన్ని అతికించినప్పుడు ముడిపడుతుందో वैसे ही అదే సంబంధం గాఢ అదే విధంగా బంధాలలో కూడా ముడిపడిపోతుంది. అంటే మనసులో ఒకసారి మనస్పర్ధలు వచ్చాయి అంటే అది మునుపటిలాగా ఉండదు అని అర్థం. ఈ దోహాలో ప్రేమ అనే బంధం గురించి ఎంతో చక్కగా దారంతో పోల్చి రహీం మనకు రెండవ దోహా. రహిమన్ పానీ రాఖీ బిన్ పానీ సబ్. రహిమన్ పానీ రాఖీ బిన్ పానీ సబ్. పానీ గయో న ఊపిరి మోతీ మానుస్ చూ. దీని యొక్క పదాలకు పానీ चमक स्वाभिमान जल. यहाँ पानी का अर्थ విభిన్నార్థ में दिया गया है. అంటే నీళ్లు లేదా పానీ అనే పదాన్ని అనేక అర్థాలలో చెప్పడం జరిగింది. సూన్ సూనా అంటే శూన్యం. మానుష్ మనుష్య అంటే మనిషి. చూన్ ఆట పిండి లేదా భావ్ యొక్క భావం. రహీం के शोध में पानी शब्द के 3 अर्थ. రహీం యొక్క ఈ దోహలో పానీ అనే పదానికి 3 అర్థాలు. మోతీ కే సందర్భం చమక్ అంటే ముత్యం సందర్భంలో మాట్లాడినప్పుడు మెరుపు. మనుష్యకే సందర్భం ఆత్మ సమ్మాన్ మనుష్య సందర్భంలో ఆత్మ గౌరవము. ఆట ఏవం చున్నీ కే సందర్భమే పానీ అంటే పిండి లేదా చున్నము గురించి మాట్లాడినప్పుడు నీళ్ళు. ఏ విధంగా ముత్యానికి మెరుపు లేదు అంటే దానికి విలువ లేదు. అదేవిధంగా మనిషికి ఆత్మగౌరవం లేదు అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు అంటే అతనికి విలువ లేదు. అదేవిధంగా చున్నము లేదా పిండిలో నీళ్లు కలపకపోతే దానిలో కూడా అస్తిత్వము లేదు, దాని యొక్క విలువ లేదు అని అర్థం. ఎంతో చక్కగా ముత్యము మనిషి మరియు పిండి గురించి బాగా ఇందులో మనకు అర్థమయ్యే విధంగా కూర్చి చెప్పారు రహీం. तीसरा दोहा. समय पाए फल होते है, समय पाए झरी जात. समय पाए फल होते है, समय पाए झरी जात. सदा रहे नहीं एक सी का रहीम पछतात. समय पाए फल होते है, समय पाए झरी जात. सदा रहे नहीं एक सी का रहीम पछतात. ఈ దోహాలో రహీం సమయం గురించి చెప్తున్నారు. సమయం అనేది ఎప్పుడూ ఒకే విధంగా స్థిరంగా ఉండదు అని మనకు ఈ దోహాలో ఎంతో చక్కగా ఒక చెట్టు యొక్క కాయలతో పోల్చి చెప్తున్నారు. ఏ విధంగా అంటే
ఫస్ట్ మనం పద్యంలో ఉన్న పదాల అర్థాలు చూద్దాం. పాయ్ అంటే పాకర్ పొంది, ఝరీ జాత్ గిర్ జాతా హై రాలిపోతాయి, ఏక్ సి ఏక్ జైసి ఒకేలాగా, స్థిర్ అంటే స్థిరంగా, కా కిస్ లియే దేనికోసం, పశ్చాతే హో అంటే పశ్చాత్తాపపడతావు అని భావం చూద్దాం. समय आने पर वृक्ष पर फल लगता है, झड़ने का समय आने पर वृक्ष वह झड़ जाते हैं, सदा किसी की अवस्था एक जैसी नहीं रहती, इसीलिए दुख के समय पछताना व्यर्थ है. ఈ దోహలో రహీం ఏమంటున్నారు అంటే, సమయ ఆనే పర్ వృక్ష పర్ ఫల్ లగ్తే హై అంటే సమయం వచ్చినప్పుడు వృక్షం పైన లేదా చెట్టు పైన కాయలు కాస్తాయి. జడనే కా సమయ ఆనే పర్ వహ ఝడ్ జాతే హై ఎప్పుడైతే పండ్లు రాలిపోయే సమయం వస్తుందో అంటే పండిన తర్వాత రాలిపోతాయి కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు అవి రాలిపోతాయి. సదా కిసీకి అవస్థ ఎల్లప్పుడూ ఎవరి అవస్థ ఎవరి కూడా పరిస్థితి ఒకేలాగా, ఏక్ జైసి అంటే ఒకేలాగా, నహీ రహతి ఉండదు, ఎప్పుడు ఎవరి పరిస్థితి ఒకేలాగా ఉండదు. ఇసీలియే దుఃఖే సమయ పశ్చాతానా వ్యర్థే అందుకని దుఃఖములో పశ్చాత్తాపడడం వ్యర్థం, వేస్ట్ అని చెప్తున్నారు. 4వ పద్యం. टूटे सुजन मनाइए जो टूटे 100 बार, टूटे सुजन मनाइए जो टूटे 100 बार, रहीमन फिर पोइए टूटे मुक्त हार, टूटे सुजन मनाइए जो टूटे 100 बार, टूटे सुजन मनाइए जो टूटे 100 बार, रहीमन फिर पोइए टूटे मुक्त हार. ఈ దోహలో మంచి వ్యక్తుల విలువ ముత్యాల హారంతో పోల్చి చెబుతున్నారు రహీం. మంచి వ్యక్తులు మన జీవితంలో చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్లను మన నుండి దూరం చేసుకోకూడదు అనే మెసేజ్ ఇస్తున్నారు రహీం ఈ దోహలో. పదాల యొక్క అర్థం. టూటే రూటే హువే అలిగిన, సుజన్ సజ్జనులు, అచ్చే వ్యక్తి మంచి వ్యక్తులు, పోయే పురోయే అల్లండి, ముక్తహార్ మోతియోं का हार అంటే ముత్యాల హారము. భావాత్ या भाव. यदि कोई अपना कभी नाराज हो जाए तो उसे मना लेना चाहिए, यदि कोई अपना कभी नाराज हो जाए तो उसे मना लेना चाहिए. जिस तरह मोती की माला टूट जाने पर बार बार हम इन मोतियों को धागे में पिरो लेते हैं. అంటే ఈ దోహలో రహీం ఎంతో చక్కగా మనకు వివరిస్తున్నారు చూడండి. యది కోయి అప్నా అంటే ఎప్పుడైనా మన మంచి కోరే వ్యక్తి అలిగినప్పుడు, నారాజ్ హో జాయే అలిగినప్పుడు, ఉసే మనాలినా చాయే అతన్ని మనము ఒప్పించుకోవాలి. జిస్ తరహా ఏ విధంగా, మోతీకి ఏ విధంగా అయితే ముత్యాల హారము పెట్టినప్పుడు దాన్ని మళ్ళీ మనము అల్లుకుంటామో అదే విధంగా మంచి వ్యక్తులు అలిగినప్పుడు వాళ్ళని మళ్ళీ 100 సార్లైనా కూడా వాళ్ళని ఒప్పించుకోవాలి. ఈ దోహాలో అయితే ఈ దోహ మీకు అర్థమైందా? ప్రతి ఒక్కరూ మీ యొక్క ఒపీనియన్ కామెంట్ బాక్స్లో రాయండి.